అమృత సిద్ధి యోగము. అంతేకాదు ఈ రోజు అద్భుతమైన పూజ. ఇది అందరి జీవితాల్లో ఆచరించే పూజ. ఆల్రెడీ మీకు నిన్నే తెలియచేశాను ఈ రోజు ఎలా ఆచరించాలి అని. శూన్య శయన వ్రత. ఈ శూన్య శయన వ్రతాన్ని ఈ రోజు ఉదయాన్నే స్త్రీలు తలస్నానం చేసి లేదా పురుషులైన తలస్నానం చేసి ఒక కలశాన్ని పెట్టి లక్ష్మీనారాయణల ఆవాహన చేసి మరియు సాయంత్రము ఇంటికి సుమంగళీల్ని పిలిచి వాళ్ళకి వాయన సామాగ్రి ఇస్తారు. ఇంతే కాకుండా ఈ రోజు విశేషంగా బ్రాహ్మణులకి వస్త్రదానం చాలా శ్రేష్టమైనది. లేదు పడుకునేటప్పుడు ఉపయోగించే దుప్పట్లు ఇస్తారు. ఇది పూర్వం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వ్రతం ఎక్కడ దొరికింది అని లేనిపోని విమర్శలు పెట్టుకోకండి. వ్రతాలు ఉంటేనే ఆ పేర్లు మేము పలుకుతాం. ఈ రోజు సాయంత్రం ఖచ్చితంగా ఈ వ్రతాన్ని పూజించి వాయన సామాగ్రి ఇచ్చి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణం చేస్తారు. దీనికన్నా మహా అద్భుతమైన మంత్రం ఉంది. చిన్న శ్లోకి 2 లైన్లోనే ఉంటుంది. దాన్ని ఈ రోజు ఎవరైనా 108 సార్లు జపిస్తే అది భార్యాభర్తలు విచ్ఛేదనానికి వచ్చిన వారు కూడా ఒకటైపోతారు. 7 జన్మలు వాళ్ళని దూరం చేయలేరు. అంత గొప్ప వ్రతం ఇది. దయచేసి భక్తి శ్రద్ధతో మీరు ఈ రోజు సాయంత్రం లక్ష్మీనారాయణను పూజించి యథాశక్తి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం ఒక్కసారి అయినా చదువుకోవడానికి ప్రయత్నించండి. భార్యాభర్తల్లో సఖ్యత పెరుగుతుంది. ఇక ఈ రోజు అమృత సిద్ధి యోగం కాబట్టి మనము ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం లక్ష్మీనారాయణాయ నమః. 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 ప్రయత్నించడం మంచిది. అర్థం కాకపోతే ఊరికే ఉండిపోండి, కానీ విమర్శించడానికి వెళ్ళకండి ఏ వ్రతాల్ని. ఎందుకంటే ఆసక్తి పెరుగుతుంది. ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం తల్లి తండ్రి 2 కొడుకులు. ఒక కొడుకు బాగా చదువుకో ఉంటాడు. రోజు రోజుకి మంచి స్కూలు కాలేజు చదువుకొని మంచి ర్యాంక్ స్టూడెంట్. ఆ తల్లి తండ్రికి ఆ కొడుకు పైన అపారమైన ప్రేమ. ఇంకో కొడుకు ఉంటాడు. వాడు పెరుగుతూ పెరుగుతూ చెడు అలవాట్లు, తర్వాత చెడు స్నేహాలు చేసి వాని కోపము మొండితనం ఇవన్నీ వదిలేసుకుంటారు. ఇక వాడంతేలే అని చెప్పి వాడంతకు వాడు బతుకుతాడు అని చెప్పేసి అతన్ని వదిలేస్తారు. ఇతని పైన ఎక్కువ ప్రేమ పెంచుకుంటారు. సరే పెళ్లి చేయాలి అని అతనికి చిన్నోడు ఏం చేస్తాడు, ఒక అమ్మాయి పరిచయం పెంచుకొని ఆ అమ్మాయితో నా జీవితం బాగుంటుందేమో అని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకునిస్తాడు. ఇక వీళ్ళు కూడా ఎలాగో వాడు ప్రయోజకుడు కాదు, ఇక మంచి అమ్మాయిని చూడాలంటే మా తలనొప్పికి వచ్చేది, వాడే పెళ్లి చేసుకున్నాడు ఎక్కడో బాగుండి లేని వీళ్ళు కూడా వదిలేస్తారు. అతనంతకు అతను ఏదో కూలి పని కష్టపని చేసుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేసి భార్య వాళ్ళిద్దరు కలిసి అలా డెవలప్మెంట్ అయ్యి వీళ్ళ అమ్మా నాన్న కన్నా మంచి పొజిషన్ లో వాళ్ళకి వెళ్ళిపోయారు. కానీ ఇతనికి ఒక మంచి వధువు కావాలి అని వెతుకుతూ 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 ఒక కుటుంబంలో 2 కూతుర్లు ఉంటారు. అందులో మొదటి అమ్మాయి వీళ్ళకి నచ్చుతుంది. ఆ అమ్మాయి కూడా అంతో ఇంతో చదువుకో ఉంటుంది. వాళ్ళ ఇంట్లో మగపిల్లలు ఉండరు కాబట్టి ఈమెనే అంత బాధ్యత. ఆ బాధ్యతను చూసుకొని తండ్రి చిన్న వయసు నుంచి కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడా కష్టపడి దాచుకొని పెళ్లి చేయాలనుకొని పెళ్లి చేస్తారు. సరే అని పెళ్ళయింది. ఇక్కడ పెళ్ళవంగానే వీళ్ళిద్దరు దూరంగా ఉద్యోగం, ఒకే కొడుకు పైన ప్రేమ. అందువలన ప్రతిరోజు ప్రతినిత్యము ఇంట్లో కొడుకుండేటప్పుడు ఎలా చేసేవారో పొద్దున్నే ఒకసారి ఫోన్ చేసి భోజనం తిన్నావా, ఏం చేస్తుంది మీ భార్య, మధ్యాహ్నం ఏం వండింది, ఏం తిన్నావు, ఇలాగే తింటున్నావా అని రోజు అడుగుతూ ఉండేది. అదే విధంగా ఈవిడ భార్య కూడా కొన్ని రోజులు ఓకేలే చూసుకోని ఉండింది. తర్వాత ఆ భార్య కూడా ఈ తల్లి తండ్రి పైన ప్రేమ ఎక్కువ. ఆమె కూడా వాళ్ళ అమ్మ నాన్నలతో రోజు మాట్లాడుతూ ఉండేది. వాళ్ళమ్మ కూడా బాగున్నావా, నీ భర్త బాగా చూసుకుంటున్నారా, మీ అత్త బాగా చూసుకుంటున్నారా, ఇలా రోజు చర్చలు జరిగేవి. ఇదే వాళ్ళ లైఫ్ ఇలా వెళ్తూ 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 ఆఖరికి ఎలాంటి పరిస్థితి అంటే ఆ తల్లికి ఇన్సెక్యూరిటీ ఫీల్ స్టార్ట్ అయింది. నా కొడుకు భార్యతో ఎక్కువ ఉండిపోతే మాకు భోజనం పెడతాడో లేదో, మమ్మల్ని చూస్తాడో లేదో, ఉండేది ఒక కొడుకు మమ్మల్ని ఆఖరిలో ఎవరు చూస్తారు అని ఈమె ప్రేమ ఎక్కువ మొదలు పెట్టింది. ఈ ప్రేమ ఎక్కువ అవడం వల్ల ఇతను ఏం చేస్తున్నాడు, రోజు రోజుకి భార్యని పెళ్లి చేసి ప్రేమ ఎక్కువ పెంచుకోవడం వల్ల
భర్త పైన నిర్లక్ష్యాలు వచ్చేసాయి. ఎప్పుడైతే చర్చలు స్టార్ట్ అయిందో అప్పుడు వీళ్ళు స్టార్ట్ చేస్తారు, నువ్వు సరిగా టైం నిద్రలేస్తున్నావా, నీ భర్తకు భోజనం పెడుతున్నావా, సరిగా ఇంట్లో ఉంటున్నావా అని వాళ్ళు అడిగితే అప్పుడు నీ కొడుకు ఏం తింటానో అని ఏదైనా చెప్తే కదా, నాకు ఇలాంటిది ఇష్టం అని చెప్తే కదా నేను చేసి పెట్టడానికి, అతను ఇప్పటి వరకు నాకు ఇది కావాలి, నా ఇష్టాలు ఇవి, నా నచ్చనివి ఇవి అని ఒక్కరోజు కూడా కూర్చొని ఒక గంటే మాట్లాడలేదు. పెళ్లి చేసుకోవడం జీవితం ముందుకెళ్తుంది అంతేగాని నాకన్నా ఎక్కువ నువ్వే ఉన్నావు నీ కొడుకు జీవితంలో అని ఆ కోడలు అనేస్తుంది. అప్పుడు అందరూ కూడా తల్లిదండ్రులు ఇంకా ఒకటవ్వలేదు, శరీరాలు మాత్రం ఒకటయ్యాయి అంతే. ఇలాంటి గొడవలు అన్ని కుటుంబంలో వస్తూ ఉంటాయి. దీనికి కారణం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం వల్ల కాదు. పెళ్లి అయిన తర్వాత కొడుకు కూడా భార్య వచ్చింది అని తర్వాత ఆ భార్య గురించి పూర్తిగా అమ్మాయికి తెలియచేయడం అత్త మొదటి కర్తవ్యము, గుర్తుపెట్టుకోండి. రెండోది, కూతుర్నిచ్చి పెళ్లి చేసిన తర్వాత అక్కడ మామ భోజనం పెట్టాడా, అత్త మంచిగా చూసుకోందా, నీ మొగుడు అవుకొనిచ్చాడా ఇవ్వకొనిచ్చాడా అని కూతురికి అస్తమాన గంటలు గంటలు మాట్లాడి ముచ్చట్లు పెట్టే బదులు నీ మొగుడిని ఎలా చూసుకున్నావు, ఏం చేస్తున్నావు, ఈ రోజు వంట ఏం చేసావు, నీకు టైం తింటున్నారా, నీ మొగుడికి ఏం పెట్టావు, వెళ్ళారా జాబ్ కి లేదా, ఏంటి నీ సమస్య, ఇలా ఉండాలి ఇలా బతకాలి అని అదే నేర్పించండి. ఎప్పుడైతే ఒక కుటుంబంలో వివాహం అయిన తర్వాత ప్రవేశించేసి అస్తమాను వాళ్ళకి ధైర్యం చెప్పకుండా ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మంచి విషయాలని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలే గాని వాళ్ళని చూసుకుందాము తర్వాత లేదో వాళ్ళకి అనవసరమైన ధైర్యాన్ని ఇవ్వడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు భర్త ప్రేమని కోల్పోయి జీవితంలో వాళ్ళు చాలా నిరాశని చెందుతారు. దీనికి కారణం వధూవరులు వాళ్ళిద్దరు కాదు, ఆ తల్లి తండ్రులే 90% దీనికి జవాబుదారి. అందువలన మీకందరికీ పైగా ధనిష్ట నక్షత్రం అంటే అమ్మవారి నక్షత్రం, దుర్గామాత నక్షత్రం, మంగళవారం కలిసి వచ్చింది. విశేషం, రేపు ఉదయాన్నే లేచి స్త్రీలందరూ కూడా దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి దుర్గాదేవి స్తోత్రం ఆచరించే వాళ్ళు అనుకూలమైతే రేపు ఉదయాన్నే కుంకుమార్చన చేసేవారు ఈ రోజు దేవి ఖడ్గమాల చదువుకొని కుంకుమార్చన కలిసి తర్వాత కుంకుమాన్ని నుదుటి పైన శివుడికి అమృత సిద్ధి యోగం చాలా తైలాభిషేకం చేస్తే చాలా మంచిది. ఈ రోజు చిన్నగా పాలు తీసుకోండి, దాంతో పాటు కాస్త నెయ్యి, దాంతో పాటు మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె, మన ఇంట్లో చిన్న శివలింగం ఉంటే ముందుగా ఆవ నూనెతో అభిషేకం చేసి తర్వాత పాలు తర్వాత నెయ్యితో అభిషేకం చేయండి, తేనెతో అభిషేకం చేయండి, తర్వాత శుద్ధోదక స్నానం చేసి ఆ ఒక పరమేశ్వరునికి గంధాన్ని లభించి బిల్వ దళాలతో 3 బిల్వ దళాలైన ఆ పరమేశ్వరునికి పెట్టి దారిద్ర దహన శివ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. ఇలా చేసిన వారికి దారిద్రం దహించి అదృష్టం అనేది ప్రాప్తిస్తుంది. ఈ రోజు అమృత సిద్ధి యోగంలో ఈ పూజని ఆచరించి దారిద్రాన్ని దూరం చేసుకొని అదృష్టాన్ని సిద్ధి చేసుకోండి.